వీడియో వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ గురించి ఉంటుంది. బట్ ఈ వీడియోలో మీకు చాలా అప్డేట్ ఇవ్వాలి, బట్ కాస్త ముందుకెళ్ళక మాట్లాడుతున్నాం. బట్ సాటర్డే ఎపిసోడ్ గురించి వస్తుంటే ఎంతమందికి నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత బట్ మరీ తనుజని అంత నెగిటివిటీ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. చాలా మంది అన్నారు కదా, బిగ్ బాస్ అండ్ తనుజకి సపోర్ట్ అంటే. బట్ ఆ పొజిషన్లో తనుజ తప్పు చేసినప్పుడు బిగ్ బాస్ ఎక్కడ క్షమించలేదు. నాకు సార్ ఈరోజు మరీ తనుజ మీద అంత నెగిటివిటీ చేయాల్సిన అవసరం లేదనిపించిందో ఎంతమంది కామెంట్ చేయండి. నాకైతే డెఫినెట్గా నిజంగా అంటే నాకు సార్ అంతగా మరీ నెగిటివిటీ చేయాల్సిన అవసరం లేదేమో తనుజ మీద అనిపించింది. బట్ తనుజ మిస్టేక్ చేసింది, కారణట్లేదు. నేనైతే చాలా కానీ మిస్టేక్ చేసింది. బట్ ఆ టికెట్ ఫినాలే టాస్క్ కాబట్టి దాని మీద నాగార్జున సార్ కూడా అది దృష్టిలో పెట్టుకొని మనమైతే ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బట్ దాన్ని నాకు సార్ అడగడంలో తప్పు లేదు. బట్ మరీ టూ మచ్ నెగిటివిటీగా అయిపోతుందేమో ఈరోజు ఎపిసోడ్లో అనిపిస్తుంది. బట్ ఏదేమైనా తనుజ ఓవరాల్ మాత్రం గేమ్ చాలా బాగా ఆడుతుంది. మంచి వ్యక్తి అబ్బా, బట్ కొన్ని కాల నచ్చలేము కానీ కొంచెం మనిషి మాత్రం చాలా మంచి వ్యక్తి. అలాగే రింగ్ టాస్క్ నిజంగా జెన్యున్గా చెప్పండి, అండ్ సంజనాది తప్ప, లేకపోతే రీతు చౌదరి తప్ప, అండ్ అగ్రెసివ్గా ఆయన భరణి తప్ప, వీళ్ళ ముగ్గురిలో ఎవరి తప్ప మీరైతే నాకు కామెంట్ చేయండి. నాకైతే 100% అక్కడ భరణి గారిది తప్పలేదు, బట్ సంచాలకి తప్పలేదు, రీతు చౌదరి తప్పలేదు, ముగ్గురిది తప్పలేదు. ఎందుకంటే భరణి గారు సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు సంచాలక మాట ఎప్పుడు దిగజారలేదు. సెకండ్ వచ్చేసి రీతు చౌదరి కూడా అసలు కావాలని చేయలేదు. సంచాలక్ డిసిషన్ తీసుకున్న తర్వాత, సంచాలక్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ రెండు నార్మల్ తీసుకెళ్ళింది. అదేదో భరణి గారిని కింద తొక్కేలా భరణి గారిని ఆటలో ఓడించడం కాని ఉద్దేశమే కాదు. థర్డ్ వచ్చేసి మన సంజన కూడా బట్ ఏదో భరణిని తొక్కేలా రీతుని గెలిపేయాలనే ఉద్దేశం అసలే కాదు. బట్ అక్కడ నిజంగా అంటే సంజనకి సంచాలక్ ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది చేసింది. దాన్ని ఎక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. 100% సంజన గారు సంచాలక్ కరెక్ట్గానే చేశారు. బట్ దాన్ని నాకు సార్ కూడా మెచ్చుకున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అండ్ మన తాడుది బట్ ఇమానియల్ అన్న అండ్ సంజన గారు ఇద్దరిలో ఎవరి మిస్టేక్లో కామెంట్ చేయండి. అలాగే రీతు చౌదరి సంచాలక మిస్టేక్ చేసిందా లేదా అని మీరే చెప్పండి. నాకైతే 100% మిస్టేకే చేసింది. ఎందుకంటే అండ్ ఇమానియల్ అన్న ఆల్రెడీ కింద పడిపోయింది. బట్ పెట్టాడో పడిపోయిందో నాకైతే ఎగ్జాక్ట్గా అంత ఆ టైంలో ఎపిసోడ్ కరెక్ట్గా చూడలేదు. బట్ మీరు చూసింటే కామెంట్ చేయండి. నాకైతే ఇమానియల్ అక్కడ తప్పు ఉంది. బట్ అది తెలివిగా తప్పు చేశాడో లేదంటే తెలిసి తప్పు చేశాడో మీరైతే కామెంట్ చేయండి. బట్ నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా ఇమానియల్ అన్న తెలియకుండానే తప్పు చేశాడు. బట్ తెలిసిందే నిజంగా అక్కడే జెన్యున్గా ఇచ్చేవాడు. బట్ ఇంకో విషయంలో కూడా అండ్ ఇమానియల్ అన్న సంజనని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది మీరు చెప్పండి. నాకైతే 100% ఇమానియల్ అన్న చెప్పింది మాత్రం కరెక్ట్ ఆన్సరే. ఎందుకంటే ఇమానియల్ అన్న ఓడిపోతే కనీసం వాళ్ళ అమ్మకైనా అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఎంచుకున్నాడు. కానీ ఏదో సంజనను తొక్కేయాలి, మిగతా కంటెస్టెంట్ అని తొక్కి ఫైనల్కి వెళ్ళిపోయి ఫస్ట్ వీక్ కంటెస్టెంట్ అని ఎంచుకోవాలనే ఉద్దేశం అసలు కాదు. ఇమానియల్ అన్న అలా అనుకుంటే చాలా మందితో టాస్క్ ఆడాడు. అలా అనుకుంటే సీజన్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఇంత స్థాయికి రాడు కదా. బట్ కానీ అక్కడ అమ్మకి అవకాశం ఇద్దామని చూసినాడు. బట్ అది వేరే విధంగా బయటికి నెగిటివిటీగా పోర్ట్రేట్ అయ్యి మనం ఏం చేయలేము. అలాగే నామినేషన్ల గురించి మనం స్టార్ట్ చేస్తే బట్ నిజంగా ఎంతమంది చెప్పండి, తనుజ నామినేట్ చేసింది 100% కరెక్టా లేదంటే తప్ప? నాకు దీని మీద పక్క 100% కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. బట్ నా ఒపీనియన్ అడిగితే మాత్రం నన్ను ప్రతి ఒక్కరు అడిగితే నేను ఏదైతే చెప్తాను తప్ప చెప్తా. ఎందుకంటే మీరు సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్లో తనుజ కూర్చోబెట్టుకొని తన ఇష్టాలు తన కష్టాలు అన్నీ షేర్ చేస్తుంది. అలా కూడా ఇమానియల్తో షేర్ చేసుకోవచ్చు. బట్ ఆ నామినేషన్లో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సిల్లీ నామినేషన్స్ కాదు. టికెట్ ఫినాలే చాలా దగ్గర అవుతున్న సీజన్ ఎండ్ అయిపోయికి వస్తుంది. ఆ నామినేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు అసలు అది ఊహించలేదు. ఎందుకంటే సీజన్ దగ్గర పడుతున్నది, కాంపిటీషన్ చాలా టైట్ అవుతుంది. బట్ అక్కడైతే నాకైతే సిల్లీగా బిహేవ్ చేసిందేమో అనిపించింది తనుజ. బట్ నాలాగా మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. బట్ నిజంగా అక్కడ వేరే పొజిషన్లో కూడా చెప్పుకోవచ్చు. కానీ అంతసేపు సీరియస్గా మాట్లాడి ఎమోషనల్గా సడన్గా డిమాండ్కి వెళ్ళి తిప్పడం నాకైతే అది ఏమాత్రం నచ్చలేదు. దాని ఈరోజు నాకు సార్ కూడా అనిపించింది. నేనైతే అది నాకు సార్ చెప్పేంత వరకు వెయిట్ చేశాను, లేకపోతే అప్పుడే వీడియో చేసేవాడిని. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బట్ అక్కడ ఉండి కళ్యాణ్ ఎందుకు వాపలేకపోయాడు? కళ్యాణ్ కావాలని వాపలేదా లేకుంటే కళ్యాణ్ అక్కడ తనుజ ఉందని వాపలేదా? ఎంతమందికి ఇదైతే తప్పు లేదంటే రైట్ నాకు చెప్పండి. నాకైతే 100% కళ్యాణ్ ఏం తప్పు చేయలేదమ్మా. ఆల్మోస్ట్ నిజంగా చెప్పేట పని చేశాడు. ఒకసారి లైవ్లో చూడండి, ఎపిసోడ్లో చాలా స్క్రిప్ట్ ఎగిరిపోద్ది. నిజంగా నేను లైవ్లో చూసినాను కదా, కళ్యాణ్ ఆల్మోస్ట్ చెప్పేంత పని చేశాడు. బట్ అది బిగ్ బాస్ చెప్పింది.
నిజం చెప్పండి, బిగ్ బాస్ బిగ్గెస్ట్ మిస్టేకే చేసింది ఆ తనుజ విషయంలో, ఆ నామినేషన్స్ విషయంలో. ఎందుకంటే నిజంగా బిగ్ బాస్ కూడా ఊహించలేదు ఆ టైంలో తనుజ ఆ మాట తిప్పుతుంది అని. ఎవ్వరు ఊహించారబ్బా, అక్కడ ఉండే కళ్యాణంలో ఎవరు ఊహించారబ్బా. నిజం చెప్పండి, ఆ టైంలో బిగ్ బాస్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది. ఎవరు ఊహించారబ్బా ఆ టైంలో, బిగ్ బాస్ ఊహించలేదు. అన్ని కెమెరా నుండి కూడా బిగ్ బాస్ ఊహించలేదు. మరి అక్కడ ఉండే కళ్యాణ్ ఎంతో ఎలా ఊహిస్తున్నాడు మీరు చెప్పండి ఒకసారి. నిజంగా అక్కడ కళ్యాణ్ ఏమాత్రం మిస్టేక్ లేదు, బట్ దాన్ని మిస్టేక్ చేసి పోర్ట్రేట్ చేయొద్దు. అక్కడ కళ్యాణ్ చెప్పేంత ప్రయత్నమే చేశాడు, అది అందులోకి బిగ్ బాస్ చేసింది. బట్ దాన్ని కూడా నాకు సార్ మరీ టూ మచ్ కళ్యాణ్ని తప్పుగా అండ్ నెగిటివిటీగా పోర్ట్రేట్ చేశాడేమో నాకు అనిపిస్తుంది పర్సనల్గా. బట్ నాకు సార్ అయితే ఎలాంటి తప్పలేదు, ఎందుకంటే ఆడియన్స్ ఏది అడిగితే అది మాత్రమే లోపల నాకు సార్ దాన్ని అడగడం జరుగుతుంది. చాలా మంది నిజంగా నాకు నా వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఒకటి అండ్ నేను తనుజ గురించి పవర్ గురించి ఒక వీడియో చేసిన 10K వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుందని. బట్ నిజంగా ఆ 10K వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కన్నా ఈరోజు నిజంగా నేను చేసిన వీడియోకి న్యాయం జరిగిందనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో తనుజది కూడా తప్పు ఉందని నిరూపించాడు మన నాగ్ సార్. నిజం చెప్పండి, ఆ టైంలో చాలా మంది నాకు కామెంట్ చేశారు కింద, బ్రో ఒకసారి ఎపిసోడ్ చూడాలి, చాలా సార్లు అవకాశం ఇచ్చింది అంటే. ఎపిసోడ్ నేను చూశాను బ్రో, లైవ్ నేను చూశాను కాదండి, నేను జస్ట్ ఆ ప్రోమో వరకే మాట్లాడినా. ప్రోమో తర్వాత మనకి లైవ్ లో ఏం జరిగిందో ఎపిసోడ్ ఏం వేస్తుందో మనకేం తెలుసు, జస్ట్ ఆ ప్రోమో చూసి మాట్లాడినా. కానీ అక్కడ పవన్కి అవకాశం వచ్చింది కాదనట్లేదు, బట్ తనుజని ఎందుకు ప్రశ్నించలేదు, భరణి ఎందుకు ప్రశ్నించలేదు. భరణి కూడా అంత సీరియస్ అయ్యారు కదా, భరణి కూడా మిస్టేక్ చేసింది కదా. మరి తనుజ కూడా పవన్ కన్నా ఫస్ట్ మిస్టేక్ చేసింది కదా, తనుజ కూడా అన్నిసార్లు మిస్టేక్ చేసింది కదా, మరి ఎందుకు ప్రశ్నించలేదు. అది బిగ్ బాస్ ఎందుకు ప్రశ్నించలేదు, సంచాలకులు ఎందుకు ప్రశ్నించలేదు, అక్కడ ఉండే భరణి ఎందుకు ప్రశ్నించలేదు, డిమాండ్ ఎందుకు అంత టార్గెట్ చేశారు ఆ రోజు. నిజంగా ఆ రోజు డిమాండ్ టాస్క్ ఉండిపోయిన వాళ్ళని ఈ రోజు రీతు చౌదరి ఊడిపోవడం జరిగింది. నిజంగా ఆ రోజు డిమాండ్ ఉండింటే 100% కళ్యాణ్ని డెఫినెట్ గా ఊడగొట్టేవాడు. మరి నాలాగా మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇమానుయల్ అన్న అండ్ మన సంజన గారి గురించి మాట్లాడుకుందాం. బట్ వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు నిజంగా ఆ సాంగ్ ఇమానుయల్ అన్న అండ్ తనుజ సంజన కోసమే పాడాడా లేదంటే నిజంగా వాళ్ళ అమ్మ కోసమే పాడాడా. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియో చూసి ఇమానుయల్ అన్న సామాన్యంగా ఎవరిని బాధ పెట్టే మనిషి కాదు. బట్ 100% అది నాకు తెలుసు, జెన్యూన్ మనిషి అమ్మ, మీరు అవునన్నా కాదన్నా. బట్ సంజన కూడా అంత ఈజీ ఎవరిని బాధ పెట్టదు. బట్ తనకి వేరే విధంగా అర్థమైంది, దానికి ఎక్స్ప్లెయిన్ ఇమోట్ చేసిన అంటే అక్కడ ఏం నెగిటివిటీ ఇమ్యూన్ ఏం చేయలేదు. ఈరోజు ఎపిసోడ్లో కూడా అది క్లారిటీ వచ్చేసింది, ఆ విషయంలో మనకైతే క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ కూడా మనం బర్నీ గురించి ఆలోచిద్దాం. నిజంగానే బర్నీ ఈ వారం ప్రాణం పెట్టి గేమ్ ఆడారు, మీరు అవునన్నా కాదన్నా బర్నీకి 100% సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వారం బర్నీ గేమ్ ఆడడం వల్లే ఈ వారం బర్నీ సేవ్ అయ్యాడు, మీరు అవునన్నా కాదన్నా. బట్ నిజంగా మీరు మనలో మన మాట జెన్యున్గా బర్నీ ఈ వారం గేమ్ ఆడారా లేదా మీరు చెప్పండి. బట్ నిజంగా బర్నీకి ఎందుకు అంత బాధ వచ్చిందంటే బర్నీ చాలా కష్టపడి గేమ్ ఆడాక అలాంటి రిజల్ట్స్ ఏ ఒక్కరు ఆశించారు. ఆ పొజిషన్లో నువ్వున్న నేను ఇలాగే ఆర్గ్యుమెంట్ చేస్తాం, వేరే వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేస్తాం, ఆ పొజిషన్లో నేనున్నప్పుడు అలాగే ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఎందుకంటే కష్టపడిన తర్వాత ఆ టైంలో రెండుపోతే ఆ టైంలో సంచాలక ఆ డిసిషన్ చెప్తే. బట్ నిజంగా అక్కడ మనకి అంత పర్ఫెక్ట్ మ్యాథ్స్ రాదనుకోండి ఆ రెక్టాంగిల్ ట్రయాంగిల్ గురించి. బట్ నిజంగా అంటే నాకైతే ఆ ఫన్నీగా చేసిన, బట్ అదైతే బర్నీ గారికి చాలా బాధాకరమే. ఎందుకంటే అంత కష్టపడిన తర్వాత అలాంటి రిజల్ట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దానికి ఈరోజు నాగ్ సార్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మన సుమనాన్న, నాకు ఒకటి కామెంట్ చేయండి, సుమనాన్న నాకు నిజంగా జెన్యున్గా ఈ బిగ్ బాస్ ఈ గేమ్ ఇవల్ల పక్కన పెడితే సుమనాన్న ఎంతమందికి ఇష్టమో జెన్యున్గా కామెంట్ చేయండి. నాకు అవునన్నా కాదు, ఎందుకంటే సుమనాన్న నాకు పర్సనల్గా ఇష్టం. అంతమందికి బాడీ ఉంది, అంతమందితో సుమనన్న ఆ విధంగా పోరాడుతాడంటే ఈ వాజ్ అ గ్రేట్ నిజంగా. అండ్ తనుజతో అంత సేఫ్ బ్యాలెన్స్ చేశాడంటే నిజంగా చెప్తున్నా మైండ్ బ్లాక్ అయింది. సుమనన్న అంత సేఫ్ బ్యాలెన్స్ చేస్తాడని మీరు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయదు. బట్ అదొకటే అయితే అండ్ హౌస్ మొత్తం మన తనుజకి సపోర్ట్, బర్నీ ఒక్కడే మన సుమనన్నకి సపోర్ట్. చాలా మంది అన్నారు బర్నీ అన్యాయం చేశాడు, బర్నీ అన్యాయం చేశాడు, ఎందుకు తనుజకి లేకుండా అండ్ సుమనన్నకి వెళ్ళాడు. బట్ బర్నీ చేసింది అన్యాయం కాదు, న్యాయం. ఒక పెద్ద మనిషిగా న్యాయం. ఎందుకంటే హౌస్ మొత్తం తనుజ వైపు ఉంటే అండ్ బర్నీ ఒక్కడే సుమన వైపు ఉంటే. బట్ దాని సంచాలక నిజంగా ఆ విషయంలో నాకైతే సంజన గారు వెరీ 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 గుడ్ సంచాలక, నాకైతే చాలా బాగా నచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ సంజనకి అర్థమైంది, ఓ తనుజకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, తనుజ వైపు వెళ్ళిపోతుంది గేమ్. బట్ ఇక్కడ న్యాయం జరగాలి కాబట్టి, టికెట్ ఫినాలే టాస్క్ కాబట్టి దానికి పెద్ద మనుషులు అర్థం చేసుకుని బర్నీని 4 times 5 times పిలిచింది. నాకైతే ఆ విషయంలో మాత్రం చాలా చాలా గుడ్. బట్
గెలిచిన వారు గొప్పలు కాదు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా గొప్పలు. ఆ విషయంలో నాకైతే తనుజ మాత్రం వేరే లెవెల్. మీరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఆ విషయంలో తనుజ చాలా బాగా అర్థం చేసుకుంది. డిమాండ్ వెళ్ళి సుమన్కి సపోర్ట్ చేయని చెప్పింది, భరణి సపోర్ట్ చేసినా అక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్లో టైటిల్ విన్నర్ ఎవరిని చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. అది డెఫినెట్గా ఈరోజు నా సార్ కూడా అడిగాడు మన రీజన్స్ చెప్పమని. బట్ ఆ రీజన్స్లో మీకు ఎవరి రీజన్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే 100% ఇవ్వగలను. ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ ఇక్కడ ముగ్గురు తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 3, బట్ టాప్ 4, టాప్ 5 ఇంకా కన్ఫర్మ్ తెలియదు. బట్ అది మనం ఊహించలేం. ఎందుకంటే ఈరోజు ఎలిమినేషన్లో కూడా మనం ఊహించలేదు రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. బట్ అది ఇంకా కాస్త ముందుకు వెళ్ళాక మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎవరికి మీకు రీజన్స్ చాలా బెస్ట్ అనిపించే, జెన్యున్ అనిపించే కామెంట్ చేయండి. మీరు అవునన్నా కాదన్నా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఒక కమెడియన్ కప్పు కొట్టకూడదా? ఒక కమెడియన్కి బిగ్ బాస్ చరిత్రలో కప్పు కొట్టే అవకాశం లేదా? అసలు కప్పుకి డిజబుల్ కాదా? నాకు ఒక డౌట్, దీన్ని క్లారిఫై చేయండి. ఎందుకంటే ఈరోజు నేను ఇమాన్యుయల్కి సపోర్ట్గా మాట్లాడలేదు. ఒక కమెడియన్ కప్పు కొట్టాలని నా కోరిక. ఎందుకంటే ఎంతమంది కమెడియన్స్ వస్తారు సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు. ఏ కమెడియన్ కూడా 8th వీక్ 7th వీక్ నాకు లాస్ట్ అదే అనిపిస్తుంది. బట్ ఒక్కడొచ్చాడు బిగ్ బాస్ చరిత్రను తిరగరాయడానికి, అతనే ఇమాన్యుయల్. గుర్తుపెట్టుకోండి, ఇతను కాక కప్పు కొట్టాడంటే తెలుగు 2 రాష్ట్రాలు ఒక్కసారి వెలికి పడతాయి. మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఎంత కష్టపడ్డాడు తెలుసా ఈ షోకి రావడానికి. ఆ రియాలిటీ షోలో మన లాంటి నవ్వేయాలంటే మనం అనుకుంటాం జస్ట్ చిన్న కామెడీ అని. నిజంగా ఆ కామెడీ చేయడానికి చాలా కష్టపడతాడు అబ్బా ఇమాన్యుయల్. అలాంటి వాళ్ళు విన్నర్ అవ్వడంలో తప్పు లేదు. అండ్ నిజంగానే కళ్యాణ్ చెప్పిన రీజన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎన్నో అప్లికేషన్స్లో తన పేరు రావడం, అగ్ని పరీక్ష లాంటి పెద్ద షోని ఎదుర్కొని, బట్ ఈరోజు రియాలిటీ షోలో ఈరోజు నిజంగా ఇన్ని రోజులు ఉండి థర్డ్ వీక్లోనే వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఒకవైపు నెగిటివిటీ ఫేస్ చేస్తూ తనుజ మీద ఒకవైపు నెగిటివిటీ ఫేస్ చేస్తూ ఒక్కొక్కరు ఒక మాట అని, హౌస్ అని, వైల్డ్ కార్డ్స్ అని, ఆడియన్స్ అని, ఫ్యామిలీ అని ఒక్కొక్కరు ఒక మాట అని కూడా తన అనుబంధం ఎక్కడ విడిపోలేదు. బట్ ఒకనొక టైంలో తనుజ కూడా కళ్యాణ్ తక్కువ అంచనా వేసి ఒక కామన్ మ్యాన్. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కళ్యాణ్ గేమ్ చూసి తనుజ దగ్గరకు వస్తుంది తప్ప నిజంగానే జెన్యున్ అయితే లేదు నాకైతే 100%. ఒకనొక టైంలో తనుజనే బాధ పెట్టిన వ్యక్తి. బట్ అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా వచ్చిన లక్ష్యమే అండ్ మనసులో పెట్టుకుని కళ్యాణ్ నిజంగానే చాలా పోరాడాడు. ప్రతి గేమ్ ప్రాణం పెట్టి ఆడాడు. ప్రతి ఎక్కడ నెగిటివిటీ ఎవరి గురించి మాట్లాడలేదు. నాకైతే కళ్యాణ్ 100% నాకు చాలా ఇష్టం అబ్బా. నేను ఇమాన్యుయల్ కొట్టిన సాటిస్ఫాక్షన్ అయితే, కళ్యాణ్ కొట్టిన సాటిస్ఫాక్షన్ అయితే. బట్ లాస్ట్ రీజన్ వచ్చేసి తనుజ మీరు కప్పు కొడుతుందో లేదో కామెంట్ చేయకండి. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది నాకు కామెంట్ చేయండి. తనుజ కప్పు కొట్టడం కరెక్టా, కొట్టకపోవడం కరెక్టా? నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేస్తా. బట్ ఇంకా కొంచెం టైం ఉంది. ఆ చిన్న ఒక షార్ట్ వీడియో చేసి మీకు షేర్ చేస్తా. బట్ లాస్ట్ చివరిలో ఎలిమినేట్ అప్డేట్. నిజంగా ఈ వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. బట్ రీతు చౌదరి ఎలిమినేట్ అయింది ఎంతమందికి అండ్ కరెక్ట్ అండ్ ఎంతమందికి రాంగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే 100% నిజంగా చెప్తున్నారు రాంగే. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్. సుమనన్నను పెట్టుకొని అండ్ సంజనను పెట్టుకొని రీతు చౌదరి ఎందుకు ఎలిమినేట్ అవ్వడం? బట్ బిగ్ బాస్ ఎక్కడో ప్లాన్ వేసింది. రాను బిగ్గెస్ట్ టాస్క్ అండ్ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అండ్ రీతు చౌదరి వెళ్ళిపోతే పవన్ ఆట ఎక్కడో కంట్రోల్ తప్పుతుందేమో ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అది కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయండి. పవన్ ఆట ఎక్కడికి వెళ్ళదు, పవన్ ఆట పవన్ దగ్గరనే ఉంటుంది. బట్ వాళ్ళ బాండింగ్ ఇంకా రియాలిటీ షోని కాదు, రియల్ లైఫ్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు అలాంటి బాండింగ్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బట్ రీతు ఎలిమినేషన్ అయితే నాకైతే నిజంగా చెప్తున్నా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది. బట్ మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. సార్ పోస్టింగ్ మాత్రం అరాచకం ఈ ఎపిసోడ్ మాత్రం. బట్ తనుజకి కొంచెం కాదు అండ్ ఫుల్ నెగిటివిటీ ఉంటుంది. బట్ పర్లేదు, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. బట్ బిగ్ బాస్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బట్ వెళ్ళి జస్ట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మన పక్కన యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తున్నా, వచ్చి నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గాయ్స్. బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.